2014-19 వరకు బాబుగారి ప్రభుత్వమే ఉంది. అప్పుడు పోలవరం నిర్మాణానికి సంబంధించి వారం వారం పోలవరం అంటూ మీటింగులు పెట్టారు. అంతా అయింది. తీరా చూస్తే పోలవరం 2019కి పూర్తి కాలేదు. ఆ టైంలో మోడీనే చెడగొట్టాడు అంటూ ప్రచారం చేశారు. అంతా అయిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం దిగిపోగానే జగన్ ప్రభుత్వం వచ్చింది. ఆ పనులు ప్రారంభిద్దామంటే ఒక్కసారిగా అది కుదరదు అని తేలిపోయింది. ఎందుకంటే డయాఫ్రమ్ కూలిపోయింది. ఎవరికీ తెలీదు ఎప్పుడు కూలిపోయింది. బయటకు కనిపించేది కాదు, లోపల ఉండేటటువంటిది. దాన్ని అసలెందుకు కూలిపోయింది అంటే వాస్తవంగా అయితే అది కట్టించినటువంటి వాళ్ళ మీద మాట్లాడాలా, అట్లాగే అంతకుముందు ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇప్పుడు కాళేశ్వరంలో కూలితే కేసీఆర్ సర్కార్‌ని అంటున్నారా? లేకపోతే గనక తర్వాత వచ్చినటువంటి రేవంత్‌ని అంటున్నారా? కానీ అప్పుడు తెలివిగా ఏం చేశారు? ఎదురుదాడి చేశారు. అబ్బెబ్బే లేదు, జగన్ పట్టించుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యం వల్ల అది కూలిపోయింది అన్నటువంటి ప్రచారం. ఏం పట్టించుకోలేదు, ఏం నిర్లక్ష్యం ఉంటది? నిర్లక్ష్యం ఉంటే కూలిపోతుందా ఎక్కడైనా? ఎవడన్నా కూలగొట్టాడా పోనీ దాంట్లో? కూలగొట్టారంటే కుట్ర అనుకోవచ్చు. పోనీ నిర్లక్ష్యంగా ఉండటం అంటే ఏంటి? దాన్ని కన్‌స్ట్రక్షన్ చేయకపోతే అంటే నువ్వే కట్టేస్తీవి గదా! నువ్వే కట్టేసాక ఇంకేం కడతారక్కడ? మిగతాది కట్టాలన్నప్పుడే కదా ఇది కూలిపోయింది. బట్ సాధారణ ప్రజలకి ఈ సాంకేతిక పరిభాష అర్థం కాదు కాబట్టి తప్పుడు ప్రచారం చేసి జగన్ నిర్లక్ష్యం వల్లని ఇప్పటికి గూడా ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడితే అదే నిజమవుతుందన్నటువంటి జర్మనీ మాజీ నియంత హిట్లర్‌కి సంబంధించిన సమాచార శాఖ మంత్రి గోబెల్స్ తరహాలోనే మాట్లాడి చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి గతంలో ఎన్నడూ లేనిది అసలు భారతదేశంలో ఏ ప్రాజెక్టుకు ఇవ్వని విధంగా ఆంధ్రప్రదేశ్‌తో పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు అడ్వాన్స్ ఇస్తుంది. అడ్వాన్స్ 9,500,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చింది. ఆ అడ్వాన్సులతో పునరావాసం కల్పించేసి ముందు వాళ్ళందరినీ ఇళ్లలోకి పంపించేసి అప్పుడు అది ముంచడానికి రెడీ అవ్వాలా. 41 ఇది కాదు 45 కట్టాలి. కానీ 41కే ఒప్పేసుకుని వచ్చి అబ్బెబ్బే ఇది మొదటి దశ అని ఇప్పుడు రాస్తున్నారు. అంతకుముందు జగనే 41కి ఒప్పుకుని వచ్చాడని అప్పుడు రాసినటువంటోళ్ళు ఇప్పుడు 45 అని ఏమన్నా ప్రభుత్వం చెప్తుంది కేంద్రం? లేదు. అది ఇస్తానన్నది 35,000 కోట్లు ఇస్తాను. ఇంతకుముందు 55,000 కోట్లకి వెళ్ళినటువంటి. అప్పట్లో 55,000 కోట్లు ఎందుకు ఇవ్వవు నువ్వు అంటూ మోడీని తిట్టినోళ్ళు ఇప్పుడు 35,000 కోట్లు తీసుకోవడానికి రెడీ ఉన్నారు. నడుస్తోంది. తీరా చూస్తే ఇప్పుడు నిన్న కూడా చంద్రబాబు గారు అది తొందరగా పూర్తి కావాలా, జగన్ నాశనం చేశాడని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సీన్ చూస్తే కాంతారావు ఎవరైతే దీని పర్యవేక్షణ అధికారి ఢిల్లీలో నేను రివ్యూ పెట్టి తిట్టకుండా తిట్టాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రానికి సంబంధించిన అధికార యంత్రాంగాన్ని. ఏం జరుగుతుంది? మీకు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కూడా ఎందుకు పనులు పూర్తి కావట్లేదు? మిగతా నిధులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఎందుకు మీరు లేట్ చేస్తున్నారు అన్నటువంటి దానికి వీళ్ళు ఆయిల్ కొరత అని చెప్పారట. ఆయిల్ కొరత ఎందుకు ఉంటుంది? ఆయిల్ కొనుక్కోవడానికి 150 రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి, 153 రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి జబ్బు చేసి రోగం వచ్చి ఓ పక్కన ప్రీమియం కింద డబ్బులు తీసుకుంటా వాళ్ళు కావాలని చెప్పి మామూలు ఆయిల్ నొక్కేద్దామని చూసినటువంటి సందర్భంలో ఓ పక్కన ఇక్కడ ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? అమరావతి, పోలవరం 2 చోట్ల కూడా ఇట్లాగా ప్రీమియం రేట్ల కింద కాంట్రాక్ట్ డబ్బులేమో వాళ్ళు తినేటట్టు, ప్రజల డీజిల్నేమో వాళ్ళు మింగేసేటట్టు అనేటటువంటి చేయడం వల్లే కొరత వచ్చిందన్న విషయం ఇప్పుడు స్పష్టమైపోతుంది. ఇప్పుడు పోలవరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో వేగంగా చెయ్యండి అని చెప్పి కేంద్రానికి సంబంధించినటువంటి రివ్యూ కమిటీ అడుగుతోంది.